రియల్ ఇయర్ మెజర్మెంట్స్. ఒక పైప్‌లో నుండి వచ్చే సౌండ్స్ నార్మల్ సౌండ్స్ కంటే కొంచెం గట్టిగా ఉంటాయి. ఇది మనం చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు వినే ఉంటాం. లేకపోతే ఒక్కసారి పైప్‌లో మాట్లాడి చూడండి, కొన్ని సౌండ్స్ గట్టిగా వినబడతాయి. ఆమె స్నేహితురాలు సహాయం చేసింది. మన ఔటర్ ఇయర్ కూడా పైప్ లానే పనిచేస్తుంది. హియరింగ్ ఎయిడ్స్‌ని మన హియరింగ్ లాస్‌కి తగినట్టు ప్రోగ్రామ్ చేశాక కూడా మన చెవిలోకి వెళ్ళినప్పుడు కొన్ని శబ్దాలు పెద్దగా వినబడుతుంది. ఇది ఔటర్ ఇయర్ రెసొనెన్స్ వల్ల జరుగుతుంది. ఇలా అవ్వడం వల్ల చాలా సందర్భాల్లో మనకి హియరింగ్ ఎయిడ్స్ నుండి వచ్చే సౌండ్స్ భరించలేనంత గట్టిగా ఉంటాయి. దానివల్ల మనం లక్షలు పెట్టి కొన్న హియరింగ్ ఎయిడ్స్ కూడా మనకు కావాల్సినట్టు పనిచేయవు. దీనిని మనకు కరెక్ట్‌గా సెట్ చేసుకోవాలి అంటే రియల్ ఇయర్ మెజర్మెంట్స్ అనే కొత్త టెక్నాలజీ వాడాల్సి వస్తుంది. ఇందులో ఒక చిన్న మైక్‌ని ప్రోబ్ ట్యూబ్ ద్వారా చెవి లోపలికి పంపి టింపానిక్ మెమ్బ్రేన్ దగ్గరగా పెట్టి అక్కడ హియరింగ్ ఎయిడ్స్ నుండి వచ్చే సౌండ్స్‌ని మెజర్ చేస్తాం. ఇలా చేయడం ద్వారా మనకు సౌండ్స్ అనేవి ఎక్కడ ఎక్కువ ఉన్నాయో వాటిని మనము కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. తక్కువగా ఉన్న సౌండ్స్‌ని పెంచుకోవచ్చు. రియల్ ఇయర్ మెజర్మెంట్స్ ఫైన్ ట్యూనింగ్ లేకుండా హియరింగ్ ఎయిడ్ వాడుతుంటే ఇంతకుముందు చూసినట్టు కొన్ని సౌండ్స్ ఎక్కువగా, ఇంకొన్ని సౌండ్స్ తక్కువగా వినపడతాయి. రియల్ ఇయర్ మెజర్మెంట్స్ చేయకపోతే ఈ సౌండ్స్‌ని మనం కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకోలేం. దానివల్ల మన చెవిని మనమే డ్యామేజ్ చేసుకునే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. పిల్లలు సౌండ్స్ పెద్దగా ఉన్నాయి అని చెప్పలేరు కాబట్టి పిల్లల విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలి. సో, రియల్ ఇయర్ మెజర్మెంట్స్ టెస్ట్ లేకుండా హియరింగ్ ఎయిడ్ వాడటం అస్సలు మంచిది కాదు. ఇటువంటి టెస్ట్‌లు చేసే ఎక్విప్‌మెంట్ చాలా కాస్ట్‌లీ కాబట్టి 90% కంటే ఎక్కువ క్లినిక్స్‌లో ఉండకపోవచ్చు.